బాగుందయ్యా నీ వాచ్ కదా. ఆ అమ్మాయి ఎవరో వీడిని చెయ్యి పట్టి లాగినందుకు వీడికి షాక్ కొట్టినట్టు అయిందంటే నిజంగానే ఆ అమ్మాయి కౌగిలించుకొని ఉంటే వీడికి షార్ట్ సర్క్యూట్ అయి ఉండేది. యంగ్ మ్యాన్, ఇఫ్ యు లవ్ సంబడి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకో. కిడ్నాప్ చేసైనా తీసుకురా, దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తా. నిజమా అంకుల్? షూర్. మీరంత ధైర్యం ఇస్తే చాలు అంకుల్. ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని ఈ వాచ్ ఆ అమ్మాయి చేతికి కట్టేస్తాను. అప్పుడప్పుడు ఇలా ఏదైనా కట్టడం అలవాటైతేనే కదా తర్వాత తాళి కట్టడం ఈజీ అవుతుంది. డూ ఇట్. ఐ విల్ అంకుల్. హలో, మీరొక్కరు చాలు వీడిని చెడగొట్టడానికి. అంకుల్, మీ సపోర్ట్ నాకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎవరిని క్యాచ్ చేయను. కరెక్టేనా ఆంటీ? నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకుంటుంది. గో అహెడ్. థ్యాంక్ యూ ఆంటీ. అంకుల్ కంటే మీరు డబుల్ మంచివారు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి మీ పేరు అంకుల్ పేరు పెట్టుకుంటాం, సరేనా? మీరు మాత్రం మాట తప్పకూడదు, లేదంటే నా పరిస్థితి దేవదాస్ అయిపోతుంది. దేవదాస? అవునంకుల్. ఈ కుందేలు వాట్ ఏ వండర్ఫుల్ కామెడీ. అది కామెడీ కాదంకుల్, భయంకరమైన ట్రాజెడీ. ట్రాజెడీయా? అవునంకుల్, ఈ దేవదాసు అడవిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఏనుగుతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇద్దరికి చెప్పలేనంత లవ్ మొదలైంది. మొత్తం మీద ఒకరోజు ఏనుగు లేపుకెళ్ళి దాని మెడలో తాళి కట్టేయాలనుకున్నాడు. ఈ సంగతి ఏనుగు బంధువులకు తెలిసి ఆ ఏనుగుకి గబగబా వేరే పెళ్లి చేశారు. దాంతో వీడు భగ్న ప్రేమికుడై కుళ్ళి కుళ్ళి ఏడ్చి దేవదాస్ అనే పేరు పెట్టుకుని హైవే మీదకి వచ్చి ఆత్మహత్య చేసుకోబోయాడు. సేవ్ చేసి తీసుకొచ్చాను అంకుల్. దెబ్బలు తగిలాయి, తలంతా బ్యాండేజ్. భారతి, వీడు గాని కరెక్ట్ గా చెప్పకపోతే వీడిని షూట్ చేసి పారేస్తా. అసలు ఏం జరిగిందిరా? మన ఇంటికి పెళ్లి సామాన్లు తీసుకొస్తున్న లారీ మీద జాని మనుషులు రాళ్ళు విసిరారు. ఐ విల్ షూట్ హిమ్. గన్ తీయరా.